ఆర్టిస్ట్ కావాలని వచ్చారు మీరు. అవునండి. సో మీ మంచి సక్సెస్ వచ్చిన తర్వాత మీరు హీరోగా 2 సినిమాలు చేశారు. అంటే వాటి జయాపజయాలు పక్కన పెడితే అందులో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ నిజంగా 100% న్యాయం చేశారు మీరు. అంది ఫెయిల్యూరు అనేది అసలు నేను అనుకున్నటువంటి కథ వేరండి. కానీ అలాంటి కథ అంతకుముందు ఎప్పుడో ఒకసారి తమిళ్లో వచ్చేసింది. యాక్చువల్గా బృహణాచల్ మీద కథ అనుకున్నాను. కథ చాలా అద్భుతమైన కథ అండి అది. ఆ కథ అయితే నేను డెఫినెట్గా నిలబడిపోతానండి. ఆ కథ అనుకున్నా నిలబడిపోతానండి. నాగార్జున గారి కోసం నేను ఒక కథ చేశాను, రాకుమారుడు అలాగనండి. అది కంప్లీట్గా రాజరికపు పద్ధతుల మీద కథ అండి అది. ఆ కథ అయినా సరే నేను ఒక సెన్సేషనల్ హిట్. ఇవాళ మహానుభావుడు రాజమౌళి ఉన్న ఆల్మోస్ట్ ఆ దగ్గర స్టేజ్ కన్నా ఉండేవాడినేమో. కానీ అది నాకు సాధ్యపడలేదు, అవకాశం దొరకలేదండి నాకు. చిన్న చిన్న సమస్యల వల్ల నేను ఇక చేయకపోవడం అనేది జరిగిందండి. ఎందుకు సార్ అప్పుడు మంచి భూమిలో ఉన్నారు మీరు, మీరు అనుకున్న మీరు ఏదంటే అది జరుగుతుంది అప్పుడు. కరెక్టేనండి. కాకపోతే నాకు ఈ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, సిఎల్ నరసారెడ్డి గారు, ఈయన వచ్చి ఏమండి అంత పెద్ద కథ అయితే నేను చేయలేనండి అన్నాడు ఆయన. కానీ అంతకుముందే నాకు ఒక విషయం తెలుసు, ఒక ఆయన 25 లక్షలు ఆయన ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాను, మీరేమన్నా ఆ కథను నాకు బాగోదండి ఇప్పుడు అడగడం అని చెప్పేసి అన్న. అంటే ఈయన ఈ విషయం చెప్పిన తర్వాత ఆ కథ నేను చేయలేనండి, కథ మార్చమండి అని అడిగినప్పుడు, ఏమండి ఇలాగ 25 లక్షలకి వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు, పైగా అది మా నాగార్జున గారికి నచ్చిన కథ అని చెప్పా. నచ్చితే అలా కాదండి, నాకు 25 సరిపోదండి, నాకు 1 కోటి రూపాయలన్నా ఉండాలి. నేను ఎలాగంటే అది నా ప్రయత్నం నేను చేసి అంత మించి ఏం కాదు, మీరు బాగా ఆలోచించాలి సార్. తర్వాత నాగార్జున గారు కూడా ఫోన్ చేశారని చేసి, సబ్జెక్ట్ ఏదైనా మార్చేవయ్యా, మరి నిర్మాత అడుగుతున్నప్పుడు మనం కాదనలేం కదా, లేదా పని నువ్వు వేరే నీ ఇష్టం, నీకు నచ్చిన నిర్మాత పెట్టుకొని చాలా ఓపెన్గా చెప్పాడు. నేను కమిట్ అయిపోయి ఉన్నానండి, అంచేత కమిట్మెంట్ నేను ఎప్పుడు వెనకాడలేను, ఆల్రెడీ కమిటెడ్, సో నేనేం చేయలేనండి ఇప్పుడు. అంచేత కథ మార్చుకోవడం ఒకటే కదా, అది మన చేతిలో పని, అది నేను మార్చేస్తాను సార్ అని. నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకో అన్నాడు. అప్పుడు ఇక రీమేక్ కోసం వెతికి వజ్రం అనేది చేసాము. నేను అడిగింది యాక్చువల్గా మీరు హీరోగా చేసిన సినిమాలు 2 డిసప్పాయింట్ చేసినాయి. అవును, నిజానికి అప్పుడు మీ మంచి స్వింగ్లో ఉన్నారు, మీకు నచ్చిన సబ్జెక్ట్తో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అవునవునండి. అయినా కూడా ఎందుకు అంటే ఇవి జనరల్గా బయట వేరే సినిమాలు చేసినప్పుడు అంత పకడ్బందీగా మీరు రెడీ చేసుకొని వెళ్తారు కదా, ఈ మీరు హీరో చేసిన సినిమాలకు ఎందుకు చేయలేకపోయానని చెప్పి మీరు అనుకుంటున్నారండి. అంతేనా? కానీ అవి చేశాననేటటువంటి విషయం జనం ఇప్పుడు చెప్తున్నారు. అందులో ఉగాది సర్వసాధారణమైన సినిమా, బట్ 100 days ఆడిందండి అది. దాసనారాయణరావు గారు వచ్చారు కూడాను. కానీ అభిషేకం అనేటటువంటిది మాత్రం ఆడలేదండి, ఓ మాదిరిగా ఆడేసి ఊరు వదిలేసిందండి అది. కానీ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు ఎక్కువ ఉన్నాయి. రెండోది ఏంటి అని అంటే, అందులో ద్విపాత్ర అభినయం చేశాను. కానీ ఇవాళకి జనానికి బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే అభిషేకమే. అది అభిషేకంలో చెప్పులు కుట్టే క్యారెక్టర్ అండి. ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా జనం చెబుతూనే ఉంటారండి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అప్పట్లో ఆడిన సినిమా అది. కానీ ఇప్పుడు జనానికి నచ్చిన సినిమా, ఆడిన సినిమా ఉగాది. మ్యూజిక్ కూడా మొత్తం రెండిట్లోనూ వండర్ఫుల్గానే ఉంటుందండి. మ్యూజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నా లైఫ్లో ఎంతవరకునండి. మరి అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం అంతే, అది అలా గడుపుకుంటూనే వచ్చేస్తున్నా. అంటే ఆ సినిమాలు ఏమన్నా మీ కెరీర్కి ఏమన్నా బ్రేక్ వేసినాయి అని ఏమన్నా? కాదండి, కెరీర్కి బ్రేక్ ఏమీ లేదు. అప్పుడు మేము చేస్తామండి అని చెప్పేసి రవికిషోర్ గారు అడిగారు, ఇంకా బయట వాళ్ళు ఎవరెవరు అడిగారండి, ఎందుకు మనమే చేసేయచ్చు కదా అలాగని చెప్పేసి. వద్దండి, నేను సొంత సినిమా చేస్తాను, ఇది దానికి కారణాలు ఉన్నాయండి, రేపు లాస్ వస్తే మిమ్మల్ని నేను ఇది కొత్తది చేస్తాను ప్రయత్నం, ఇది ఈ ప్రయత్నం నేను మీ మీద చుట్టిన వాడిని అవుతాను అలాగని చెప్పేసి నేను చేయలేదండి. నేనే చేసుకున్నాను. అందుకని మీకు ఆ 2 సినిమాలు కూడా మనీషా ఫిల్మ్స్లోనే వస్తాయి. ఆ తర్వాత కూడా మీరు కొన్ని సినిమాలు తర్వాత ఇంకా ఏదో 2 సినిమాల్లో గెస్ట్ రోల్ వాళ్ళు అడిగితే చేశాను నేను. తర్వాత ఇంకా నాకు అనిపించింది ఇంకా సినిమాలు చేయడం కరెక్ట్ కాదు అలాగని చెప్పేసి మానేశానండి. ఇంకా అంటే అది జస్ట్ అప్లికేషన్ చేశారా? అప్లికేషన్ అండి, అప్లికేషన్ మీద ఏదో మొత్తం మీద అడిగితే, బాగా కావాల్సిన వాళ్ళు అడిగితే చేశాను. కానీ ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్కి వస్తే అండి, నెంబర్ ఆఫ్ సినిమాలు పెరిగినాయి, ఆపర్చునిటీస్ పెరిగినాయి. మీలాంటి
అంటే డైరెక్టరు, ఆర్టిస్టు అన్నీ ఉన్న వాళ్ళకి మంచి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి మీరు ఓకే అంటే ఎవరు అప్రోచ్ అవ్వలేదా, లేదు మీరు ఓకే అనలేదా? లేదండి, చాలా మంది అప్రోచ్ అయ్యారు, కానీ చాలా మంది అడిగారండి, అడిగారు మళ్ళీ చేయండి అలాగని. బట్ నాకు ఇక చేసే ఇంట్రెస్ట్ లేదండి ఇక. అంటే ఇంకా ఇప్పుడు నేను హీరోగానే సక్సెస్ కాలేదు, ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏదేదో అలా నిలబడే ఒపీనియన్ నాకు లేదండి. బీ లైక్ ఏ కింగ్ ఆల్వేస్ అండి. దర్శకుడుగా చేస్తామా కింగ్లా ఉండాలండి, ఆర్టిస్ట్గా చేస్తామా కింగ్లా ఉండాలి. ఇది ఏంటో తెలియని ఒక ఫీలింగ్ యాక్చువల్గా అది ఏం లేదు అంటే మనసులో ఫీలింగ్ అంతే ఏం లేదు. మన లోపల ఉన్న ఒక ఫైర్ ఉంటుంది కదా అండి, ఆ ఫైర్ చెప్పే ఆన్సర్ అండి ఇది, మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ కింగ్ అనేది. అందుకని ఏది చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ మనం వన్ పొజిషన్లోనే మనం ట్రై చేయాలండి. ఒకటిలో ఎప్పుడు ఉండకపోవచ్చు అండి, పొజిషన్ ఎప్పుడు కూడా ఒకటి అనేది ఉండదు, నెంబర్ అనేది ఉండదండి. కాతించో మించో ఎప్పుడు ఉంటామంటే ఫాల్స్ అవన్నీ పడతా ఉంటాయండి, మేము పడిన వాళ్ళే. కాకపోతే మన ప్రయత్నం విషయంలో మాత్రం ఎక్కడ లోపం ఉండకూడదండి. సో ఈ 40 ఏళ్ల కెరీర్లో కృష్ణారెడ్డి గారు సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? అపారమైనటువంటి ప్రేమను సంపాదించుకున్నానండి, అద్భుతమైనటువంటి ఆడియన్స్ యొక్క రియాక్షన్ సంపాదించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ హిస్టరీని గుర్తుపెట్టుకోరండి, నాతో సెల్స్ తీయించుకోవడం గుర్తుపెట్టుకున్నాను. ఆస్తులా సరిపడా ఉన్నాయి. అచ్చిరెడ్డి గారు అద్భుతంగా నిలబడిపోయారు, నాకు ఎలాంటి సమస్య లేదండి. ఇక నాకు ఉన్నటువంటిది 2 కూతుళ్ళు, వాళ్ళిద్దరికీ హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసేసాను. ఇక నాకు ఇప్పుడు వేరే ప్రత్యేకమైన సమస్యలు లేవు. నాకున్న సమస్యల్లో నా సినిమా ఒక అద్భుతమైనటువంటి హిట్ కొట్టాలి అన్నటువంటి ఒకే ఒక కాంక్ష, ఒకే ఒక కోరిక, ఒకే ఒక ఫైర్. దానికోసం నేను నిరంతరం కృషి చేశానండి. కథ రాసుకున్నా, అద్భుతమైనటువంటి కథ రాసా, స్క్రీన్ ప్లే చేసుకున్నా, దానికన్నా అద్భుతంగా వచ్చినట్టు స్క్రీన్ ప్లే అండి. అది ఈచ్ మినిట్ జనాలు ఏంటి ఇదేంటి నెక్స్ట్ ఏమవుద్ది అసలు వాళ్ళకి తెలియనటువంటి కండిషన్లో పెడతానండి. ఇక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ అండి, ఊహించినటువంటి క్లైమాక్స్. ఇలాంటి దాంతో ఒక కథ చేసుకున్నా, దానికి అద్భుతమైనటువంటి మ్యూజిక్ సిద్ధం చేసేసుకున్నానండి ఆల్రెడీ. నేను రెడీ. వీటితో పాటుగా నేను రేపొద్దున్న మాటలు కూడా రాశాను, రాసేసుకుని మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా పెట్టుకునండి. దీన్ని నేను పేపర్ ఎడిటింగ్ అని ఒకటి ఉంటుందండి, అది 90% మన వాళ్ళు ఎవరు చేయనటువంటిది. అంటే చేస్తే మంచిది అనుకోండి, చేయరు. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఒక కన్విక్షన్ ఉంటుందని క్లియర్గా, ఇప్పుడు మీకు క్లోజ్ తీయాలి, ఇప్పుడు నాకు క్లోజ్ తీయాలి, ఇప్పుడు ఈ కాంబినేషన్లో ట్రాలీ షాట్ వేయాలి, ఇట్లాంటి ఒక క్లారిటీ ఉంటుందండి. నేను దీనికి మించి ఇంక వేరే షార్ట్స్ పెట్టడం అనేటటువంటిది కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక వైట్ ఒకటి తీద్దాము, బట్ ఇక్కడి నుంచి ఒకటి తీద్దాము, ఇక్కడి నుంచి కూడా ఇంకోటి తీద్దాము, ఇంకోటి చేద్దాము, ఇంకోటి కూడా చేద్దాము, ఇదంతా ఒకటే షార్ట్. ఇన్ని షార్ట్లు చేయాల్సిన అవసరం నాకైతే లేదు. క్లారిటీ, పిచ్చ క్లారిటీ ఉంటుందండి. అప్పుడు ఏం చెప్తుందో అది మాత్రమే ఇలా నేను చేస్తానండి అది. అందుకని ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ పట్టదు సినిమాకి. అందుకే నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కి చెప్తాను, ఒకటే మాట చెప్తానండి, ఎప్పుడైనా సరే ఎక్కడున్నప్పటికీ కూడా, అంటే ఒకవేళ నువ్వు షూటింగ్ వచ్చిరా రాకపోయినప్పటికీ కూడా, ఎక్కడున్నా ఇప్పుడు ఏ సీన్ జరుగుతూ ఉంటుంది, అవును ఈయన పలానా దాంట్లో 10వ సీన్లో 3వ పేజీలో జరుగుతూ ఉండొచ్చేమో అని మీరు నన్ను ఫోన్ చేసి అడిగారనుకోండి, అదే పేజీ చెప్తాను నేను మీకు అని. అంటే అంత క్లారిటీ ప్రొడ్యూసర్ కూడా అవసరం అండి. అవును, మీ వారసులు ఎవరు రారా? నా మనవడు ఉన్నాడండి, కొడుకులు లేరు నాకు ఎలాగను. మనవడు ఉన్నాడు. ఆ మనవడికి ఇప్పుడు ఒక అతని పేరు కూడా పాండురంగారెడ్డి. కుర్రాడు మంచి టాలెంటెడ్ అండి. ఈ ఏజ్ ఎంత కదండి, ఒక 20 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి, 19-20 సంవత్సరాలు ఉంటాయి అంతే. ట్రైనింగ్ ఇంకా అసలు ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. షార్ట్స్ అన్నీ కూడా ఎంత అందంగా చేసి పెట్టి చూపెడతాడో నేనే షాక్ అవుతూ ఉంటానండి. ఇంత మంచి షార్ట్స్ నేనే తీయలేదు అని. అతనికి బాగా ఈ దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ లాట్ ఆఫ్ బిజినెసెస్ అండి. వాళ్ళ గ్రాండ్ ఫాదరు
వాళ్ళందరూ కూడా చాలా పెద్ద వ్యాపారాలు, వాళ్ళ ఫాదరు చాలా పెద్ద వ్యాపారాలు సిద్ధం చేసి ఉంచారు. మోర్ దెన్ 1000 crores అండి వాళ్ళది. ఓకే. బట్ వాడికి ఒకటే చెప్పాను, ఎప్పుడైనా సరే ఒకవేళ సినిమాలు చేయవలసి వస్తే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గారు మొత్తం మీద ఏదైనా చేసినా సినిమాలు సొంతంగా నిర్మాణం చేయకు అని మాత్రమే చెప్పానండి. నీ వ్యాపారాల్లో లాభ నష్టాలు నువ్వు చూసుకో, అది వేరే విషయం, ఇది మాత్రం చేయకు. ఎందుకంటే కష్ట సుఖాలు తెలుసున్నవాడిని కాబట్టి, మంచి చెడ్డలు తెలుసున్నవాడిని, బాధలు పడ్డవాడిని, సుఖాలు పడ్డవాడిని, ఆనందాలు అనుభవించిన వాడిని, ఇంకా ఇన్ని అనుభవాలు. మీరు సలహా ఇచ్చారన్నారు కదా, నాకు ఒకటి గుర్తండి. మీరు కొన్న ప్రాపర్టీస్ నానకరామగూడ సైడ్ కానీ ఈ రోజుకి మీరు అమ్మకుండా ఉంటే మీ అంత రిచెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు అనేది నేను దాన్ని ఎక్కువ లెక్క వేయనండి. అంటే అది వాస్తవమా కాదా? కాదండి, అది అది వాస్తవం కూడా కాదండి. అది ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఏదో పక్క నుంచి వస్తూనే ఉండొచ్చండి. ఏ ల్యాండ్కైనా సరే సమస్య లేని ల్యాండ్ 90% ఉండదండి ఇక్కడ హైదరాబాద్లో. మీకు చెప్తున్నానండి, ల్యాండ్స్ ఉంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయండి. ఎవడో ఒకటి ఏదో ఒక కిరికిరి పెడతానే ఉంటాడండి, పెట్టకుండా ఉండడు. ఇందులో పడి నలిగి ఈ బాధలు పడే కన్నా కూడా నా శుభ్రంగా నాకు కథ చేసుకున్నాను అనుకోండి, నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి. నేను స్క్రీన్ ప్లే చేసుకున్నాను అనుకోండి, నాకు బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. నేను మ్యూజిక్ చేశాను అనుకోండి, బ్రహ్మాండం లాంటి డబ్బులు వస్తాయి. నేను వచ్చే ఆ డబ్బులు అన్నీ వదులుకొని నేను ఈ కేవలం ఏవో సైట్లు కొనేద్దాము, ఆల్రెడీ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను సమస్యలు ఎదుర్కొన్నటువంటి ప్రాపర్టీస్ ఉండబట్టే నేను సరే ఇదంతా కూడా మన పని కాదు, మన పని మనకు భగవంతుడు ఒక పని మనకు చెప్పాడు, మనం చాలా హ్యాపీగా ఉన్నాము, ఎప్పుడు లోటు లేదండి, ఎప్పుడు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు, హ్యాపీగా ఉన్నాము. అందుకని ఒక ఫ్యూచర్ డెసిషన్స్ మనం ఎలా తీసుకుంటూ వెళదాము. ఫ్యూచర్ డెసిషన్లో మనం బాగా రుణపడిపోయి ఉన్నది మాత్రం ఆడియన్స్కి. ఆడియన్స్ మాత్రం అద్భుతమైన సినిమా చూడాలని, అది కృష్ణారెడ్డి దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నారు. చిత్తశుద్ధితో అలాంటి సినిమా చేద్దాం, మనం అద్భుతమైన సినిమా చేసిద్దాం అని చెప్పి నా ప్రయత్నంలో నేను సంపూర్ణంగా నిమగ్నం అయిపోయి ఉన్నానండి. ఇవన్నీ లెక్కలేదు, నాకు లెక్కలేదు, అచ్చిరెడ్డి గారికి లెక్కలేదు. మాకు ఇనఫ్ ఫుడ్ ఈజ్ దేర్, బ్యూటిఫుల్లీ ఈజ్ దేర్. సంపాదనలు ఉన్నాయండి, మాకు ఉన్నాయి హ్యాపీగా. ఇద్దరం కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ ఫ్యాక్ట్ టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ఇదంతా కూడా కేవలం ఆడియన్స్ మూలంగానేనండి. 100%. ఒక ర్యాపిడ్ ఫైర్ సార్. సార్ నేను కొన్ని మీ సినిమా పేర్లు చెప్తాను, టక్కన దాని గురించి చెప్పాలి మీరు. రాజేంద్రుడు, గజేంద్రుడు. ఏనుగుతోటి అద్భుతమైనటువంటి అనుభూతి. మాయలో అసలు రాజేంద్ర ప్రసాద్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, లేదా ఆ చిన్న పాప ఇచ్చినటువంటి ఎక్సలెంట్ రిజంబలెన్స్ కానీ బ్యూటిఫుల్. నెంబర్ 1 కృష్ణ గారేనండి. యమలీల, శభాశాలి, శుభలగ్నం, గ్రేట్ విత్ ఆమని అండ్ జగపతి బాబు. మామచిగురు, మళ్ళీ అగైన్ ఆమని అండ్ జగపతి బాబు. వినోదం, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ శ్రీకాంత్ అండ్ రవళి. ఎగిరే పవర్. ఇంకేముంది అక్కడ, మహా అద్భుతం అండి. ఇటు జేడి చక్రవర్తి, అటు శ్రీకాంత్, మధ్యలో లైలా, స్వీట్ లైలా, బ్యూటిఫుల్. ఆహ్వానం, రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్. ప్రేమకు వేళ సౌందర్య అనే ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండి. అట్ ది సేమ్ టైం జేడి చక్రవర్తి మంచి పెర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. చేయటం మూలంగా ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందండి. ఇవాళ కూడా మ్యూజిక్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. పెళ్ళాం ఊరు వెళ్తే, సరే పెళ్ళాం ఊరు వెళ్తే చెప్పే ముందండి, ఎప్పటికప్పుడు రేపల్లో ఈ పాట ఉంది చూడండి, నాకు ఎంత ఇష్టమో అది. సినిమా రిలీజ్ అయినప్పుడు అండి చాలా మంది మగాళ్ళు పెళ్ళాం ఊరు వెళ్తే అనుకున్న ఇది సందర్భాలు ఉంటాయండి, సహజంగా ఉంటాయండి. పెళ్ళాం ఊరు వెళ్తే ఏంటి, కృష్ణారెడ్డి చేయటం ఏంటి, న్యాచురల్గా ఉంటుందండి. బట్ అంతగానో అభినందించారు జనం. ఎక్కడ ఎలాంటి వల్గారిటీకి వెళ్ళకుండా చాలా నీట్గా తీసుకెళ్ళాడు. అదే పాయింట్, అది కృష్ణారెడ్డి వల్లే అయింది. మామూలుగా అయితే ఏముంది, బోర్డులంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవి వాడేసి ఉండేవారు, అలా చేయలేదు అలాగని చెప్పేసి ఎంతగానో మెచ్చుకున్నారండి. ఆ తర్వాత ఎందరో బాగా చూశారు. అది ఆవేళ 3 కోట్లతో అంతలో చేసిన సినిమా అండి. అది 18 కోట్లు కలెక్ట్ చేస్తుందండి ఆవేళ. ఆ తర్వాత దాన్ని హిందీలో
నో ఎంట్రీ అని చెప్పి తీశారండి. అది కూడా పెద్ద హిట్ అండి, అది నో ఎంట్రీ. అవును, మీ సినిమాలు కొన్ని బాలీవుడ్లో రీమేక్ అయినాయి కదా, మరి ఆ సినిమాలకి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదా? అంటే శుభలగ్నం చేస్తున్నప్పుడు అనిల్ కపూర్ గారు అడిగారండి. కానీ అప్పుడు నేను వేరే కమిట్మెంట్స్ నాకు ఉండటం మూలంగా నేను ఇక ఈ కమిట్మెంట్లకే ప్రాధాన్యత ఇస్తాను తప్ప అవకాశం వచ్చింది కదా అని చెప్పి పరిగెత్తుకు వెళ్ళిపోను నేను. ఎందుకనో నాకు మొదటి నుంచి ఆ వీక్నెస్ మాత్రం ఉందండి. అందుకని నేను నా కమిట్మెంట్ మీద నేను ఆధారపడి ఉన్నాను. కొంతమంది అప్పుడే శ్రీదేవి గారు కూడా పిలిచి, పని ఇలాగా నువ్వు డైరెక్ట్ చేయటం లేదు మీరు, అందుకని ఒక పని చేయండి, మీరు వచ్చి నాకు కనీసం ఒక 2-3 సీన్లు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా పర్ఫామ్ చేయాలో ఏంటో. అలాగే అదేంటంటే మీకు పర్ఫార్మెన్స్ చెప్పేదండి నేను అన్నాను. నిజంగానే అన్నారండి. అంటే ఆవిడ అన్నారు, లేదు 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 డైరెక్టర్ యొక్క ఒపీనియన్ నేను డైజెస్ట్ చేసుకోవాలి కదా, నాకు తెలియాలి కదా, మీరు రండి ఒకసారి అంటే నేను వెళ్ళానండి. వెళ్ళి ఏ సీన్ ఎలా చేయాలో ఏంటో మొత్తం అన్నీ చెప్పారండి. ఆవిడ కూడా చేసి చూపెట్టారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలాగే చేశారు. ఇట్స్ గ్రేట్. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. అప్పుడు అనిల్ కపూర్ గారు నాకు ఒక్కడికే ప్రింట్ పంపించారండి సినిమా చూడమని చెప్పి. నేను చూశాను సినిమాని. చూసినప్పుడు ఆయన నాకు సినిమా అవగానే ఆయనే కాల్ చేశారు. కాల్ చేసి ఏంటంటే సినిమా ఎలా ఉంది ఏంటి అలాగని. చాలా బాగుందండి ఇది, కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మొదట ఒక 1 రోజులు మాత్రం మీకు స్లో కలెక్షన్స్ ఉంటాయి, తర్వాత ఇది జనం లోపలికి వెళ్ళినప్పుడే మీకు హై కలెక్షన్స్ ఉంటాయి, దానికోసం మాత్రమే మీరు వెయిట్ చేయండి అలాగని. ఆయన 4 రోజులకు ఫోన్ చేశాడు. నేను మళ్ళీనే చేసినప్పుడు ఏమండి మీరు చెప్పినట్టు చాలా స్లో కలెక్షన్స్ ఉన్నాయండి, పెరుగుతాయి అంటారా అని. డిఫరెంట్గా పెరుగుతాయి సరే అని మళ్ళీ ఫోన్ చేశాడండి ఆయన, పెరిగినాయి సార్ అలాగని. చాలా పెద్ద హిట్ అయిందండి అది. అవును. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి, ఏఎన్ఆర్ గారు బెస్ట్ యాక్టర్ అండి. అట్ ది సేమ్ టైం మంచి పెర్ఫార్మెన్స్ చేశారు సకుటుంబ సపరివార సమేతలో. ఇక ఆయనకి మించిన నటుడు ఎవరుంటారని మన తెలుగు ఇండస్ట్రీలో, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలు ఇవన్నీ చేశారు కాబట్టి మీరు సంథింగ్ డిఫరెంట్ అండి. బట్ ఏఎన్ఆర్కి మించిన ఆర్టిస్ట్ లేడండి. కృష్ణ గారు స్వీటెస్ట్ పర్సన్ అండ్ ఏ సెన్సేషనల్ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ ఏ రియల్ మ్యాన్, ట్రూఫుల్ మ్యాన్. బాలకృష్ణ గారు మంచి శభాష్ అనిపించుకునేటువంటి నటుడు అంటే ఆయన. అవును, ఆ తర్వాత కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో సినిమా అనిపించింది బాబు చాలాసార్లు ఆయనే చేద్దాం 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 అని అన్నాడండి. తర్వాత చేయడానికి కథ కూడా చెప్పానండి ఒకటి, ఇది చాలా బాగుంది ఇది చేద్దామని అన్నాడు ఆయన. ఎవరో ఒకళ్ళు వెనక ఆగుతూ ఉంటారు కదా, ఉంటాయి కదండి ఇండస్ట్రీ అయిన తర్వాత. ఎంత మంచివాడైనా ఎంత గొప్పవాడైనా సరే వెనక లాగుడు మాత్రం ఉంటుందండి. ఆ లాగిన వ్యక్తి తెలుసు. ఆయన స్పీకర్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను నేను ఆ వ్యక్తిని, ఆ మహానుభావుడు. ఇవాళ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అనండి ఆయనకి కూడా నమస్కారాలు చెప్తాను నేను. బట్ ఒకరోజు వస్తుందండి డిఫరెంట్గా. ఏ కథ అయితే ఆయనకి చెప్పారో అదే కథను నేను రేపు పొద్దున చేస్తున్నానండి. సెన్సేషనల్ హిట్ తయారు చేస్తాను నేను, మామూలుగా చేయనండి. మామూలు మ్యూజిక్ ఉండదు అందులో. అపారమైనటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద ఉంటుంది చూడండి, మొత్తం పోసేస్తున్నాను అందులో. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలంతా జస్ట్ ఏ ప్లాట్ఫామ్ అంతే. బట్ దిస్ ఈస్ ద ట్రూ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అండి. ఇక్కడి నుంచి నేను వరుసగా ఒకటి చేసుకుంటూనే వెళ్తానండి. 80 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను పనిచేస్తూనే ఉంటా. 80 తర్వాత కొంచెం రిలాక్స్ అవుతానండి. బట్ ఒక సెన్సేషనల్ హిట్ తోటి మాత్రమే నేను రిటైర్ అవుతా. అంటే ఇంకో 8 ఏళ్ళు మీ ఇష్టం వచ్చి నాకు మీరు అనుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ వెరీ గుడ్ యాక్టర్ అండి. ఎనీథింగ్ ఈ కెన్ పర్ఫార్మ్ అండి. జగపతి బాబు మోస్ట్ లవ్లియెస్ట్ ఆర్టిస్ట్. ఇవాళ విలన్గా ఎంతగానో మళ్ళీ అందరినీ మెప్పిస్తున్నాడు ఆయన. శ్రీకాంత్ ఇస్ ఎ స్వీట్ పర్సన్ అండి, అసలు లవ్లియెస్ట్ పర్ఫార్మర్. అలీ గురించి కిందకి అలీయే అని చెప్పని చూడండి, దేన్నైనా చేసేయగలడు అతను, అంత సమర్థుడు. జేడి చక్రవర్తి ఈజ్ ఏ ట్రమండస్ పర్సన్ అండి. యాజ్ ఏ పర్సన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్.
అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ కెన్ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి. ముఖ్యంగా నేను ఎంచుకున్నటువంటి నా కథకే దానికి అతను అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టే ఆవేళ ఆ సినిమా అంత రేంజ్కి వచ్చిందండి. విజయశాంతి మీరు ఒకే ఒక సినిమా చేశారు. అవునండి, లవ్లియెస్ట్ ఆర్టిస్ట్ అండి, చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఏ రోజు కూడా నిజానికి ఆ సినిమా పెద్దగా ఆడలేదండి శ్రీమతి సత్యభామ, బట్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం అందులో కొన్ని పాటలు అండి. తిట్టు కొట్టు అనే ఒక పాట ఒకటి ఉందండి, అది నాకు చాలా బాగుంటుందండి. ఇంకా అందులో చాలా రామచిలుక అనే ఒక పాట ఒకటి ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. కానీ ఎంత మ్యూజిక్ కూడా ఏదో కొన్నిటిని నిలబెట్టలేదు. సుహాసిని ఇస్ మోస్ట్ ఆల్రెడీ చెప్పానండి, టీచర్గా. సౌందర్య ఇస్ లవ్లీయెస్ట్ పర్సన్, ఎంత ఎంత ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేయగలుగుతుందండి. ఆమని ఈజ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్. ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీని ప్రజెంట్ చేస్తాండి. ఆమని అన్నారు కాబట్టి మీకు ఒక చిన్నది చెప్తానండి. యాక్చువల్గా ఆమని మీద నేను ఇప్పుడు ఆ 2 సినిమాలు ఒక సెన్సేషనల్ హిట్స్ అయిన తర్వాత 3వ కథ చేసి ఆ సినిమా పేరు పిసినారి పెళ్ళాం అని పెట్టా. చాలా మంచి కథ అండి అది వెళ్ళి చెప్పానండి. అయ్యి బాబాయ్ చాలా అద్భుతంగా ఉందండి, కానీ నేను చేయలేను సార్, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను. సరే చేసుకోమ్మా. ఈ తర్వాత కుదరలేదు, ఇక చేయలేదు. పిసినారిని ఎవరు అనుకున్నారు అప్పుడు పిసినారిని ఎవరు అనుకున్నారు? ఇక ఆ తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ కనపడలేదు. ఇంక్లూడింగ్ నేను సౌందర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అప్పుడు పిసినారి పెళ్ళాం అన్నారు కదా, ఆవిడే ఆవిడ టైటిల్ రోల్ పిసినారిగా, హస్బెండ్ కాదండి. అప్పుడు జగపతి బాబు అనుకున్నాను, జగపతి బాబుని అనుకున్నా. ఇంద్రజ ఇస్ ఏ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండి, చాలా బాగా చేసింది. తర్వాత కూడా నేను 2-3 సినిమాలు చేశాను. రోజా ఇస్ సంథింగ్ డిఫరెంట్ పర్ఫార్మర్ అండి. నాకు శుభలగ్నంలో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. ఏంటి కళ్ళుని వెళ్ళే చోటకే మనసు వెళ్ళాలి, మనసు వెళ్ళిన చోటకే మనిషి వెళ్ళాలి అనే ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ తోటి అండి అద్భుతంగా చెప్పిందండి. పైగా అంతేకాదు, సినిమా మొత్తం అంతా కూడా పర్ఫార్మెన్స్ తను చేయటం మూలంగానే ఆ క్యారెక్టర్ నిలబడిందండి. రమ్యకృష్ణ ఇందాక ఆల్రెడీ మీకు చెప్పానండి, వండర్ఫుల్ యాక్టర్. ఆవిడకేంటి అచ్చిరెడ్డి, మై హార్ట్, మై మెంటార్, మై మాస్టర్. ఫైనల్గా కృష్ణారెడ్డి ఈజ్ ట్రెమండస్ వర్కర్ మాత్రమేనండి, పని చేసేవాడు మాత్రమే. వాడు పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు, వాడికి తెలుసున్నదే వాడు ప్రదర్శిస్తూనే ఉంటాడు. మీ పాటలు మీరే రీమిక్స్ చేసుకున్నారు కదా? ఒక రకం కాదండి, ఎన్ని రకాలు చేసేసానో. నేను చేయగలిగిన ప్రతిదీ చేసేస్తూనే ఉన్నానండి, ఇంకా చేసేస్తూనే ఉంటాను. ఎన్ని రకాలు చేస్తానో. ఫైన్, ఒకే ఒక క్వశ్చన్ చెప్పండి సార్ నాకు. అడగండి సార్. ఇన్ని సంవత్సరాల కెరియర్లో అంటే సహజంగా సక్సెస్ ఉన్న చోట అసూయ ఉంటుంది. సో అలా మిమ్మల్ని చూసి అసూయ పడ్డవాళ్ళు కానీ, మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. నాకంటూ ఆత్మీయుడు, నాకంటూ ఒక సొంత మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ ఒక అచ్చిరెడ్డి గారి పేరు మాత్రమే చెప్తానండి. నాకు ఇష్టమైన వ్యక్తి, నాతో ఉండే వ్యక్తి, నన్ను కాచుకునే వ్యక్తి, ఇంకేం చెప్పగలుగుతాను నేను. ఇక అసూయపరులు, ద్వేషపరులు అని అంటాను ఒక్కడు కూడా లేరు నాకు. నేను ఎందుకనంటే నేను వాటి మీద దృష్టి పెట్టను కాబట్టి నాకు తెలియదు. నాకు తెలియని విషయం నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పలేను. ఓకే, గుడ్ సార్, నైస్ టు టాక్ విత్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అడగగానే వచ్చినందుకు, అలాగే మీ ఎంటైర్ కెరియర్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పినట్లుగానే మళ్ళీ ఒక బిగ్ బ్యాంగ్తో మీరు రెడీ చేసుకున్న స్క్రిప్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సాధ్యమైనంత త్వరలో పట్టాలెక్కాలి. ఆ సినిమాతో మళ్ళా టాలీవుడ్లో ఎస్వి కృష్ణారెడ్డి నెక్స్ట్. సార్ నా ప్రయత్నం నేను 100%, 1000% చేసుకుంటూ వెళ్తాను. దాన్ని ప్రేక్షకుల యొక్క ఆశీర్వాదం మాత్రం కోరుకుంటున్నాను నేను. సో ఆ టైం కోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే మీ వారసుడు అంటే మీ మనవడు భవిష్యత్తులో ఏమవుతాడో నాకు తెలియదు. తను కూడా మీ అడుగుదాళ్ళల్లో
ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, కృష్ణారెడ్డి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.